జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇలా ఉన్న విండోని మనం చేంజ్ చేయబోతున్నాము. కర్టెన్స్ తీసుకున్నాను, ఆపోజిట్ కలర్స్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ అండ్ ఫ్రంట్ సైడ్ హాఫ్ వైట్ తీసుకున్నాను. అయితే ఫ్రంట్ మనం ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ తీసుకున్నాను అనమాట ముందు వేయడానికి. ఇది ఎలా వేయాలి కర్టెన్ రాడ్కి అని చూపిస్తున్నాను. మనకి ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ 2 ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ కర్టెన్ తీసుకొని ఈ 2 హోల్స్ ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ డార్క్ కలర్ కర్టెన్ బ్యాక్ సైడ్ పెట్టుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ 4 హోల్స్ మనం ఇందులో పెట్టేసేయాలి ట్రాన్స్పరెంట్ కర్టెన్ది. లాస్ట్లో ఈ 2 హోల్స్ కలిపి ఒకేసారి పెట్టాలి. ఓకే, 1 ట్రాన్స్పరెంట్ కర్టెన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి పెడదాము. దీన్ని కూడా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 హోల్స్ ఇలా. ఈ కర్టెన్ కూడా ఈ 4 హోల్స్లోకి పెట్టాలి కర్టెన్ రాడ్. ఇలా ఎందుకు అంటే మనకి ఈ బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కర్టెన్కి ఈ ఫ్రంట్ ఉన్న ట్రాన్స్పరెంట్ కర్టెన్స్కి ఈ హోల్స్ అనేవి 8 ఉన్నాయి. సో ఈక్వల్గా పెట్టడానికి అవ్వదు, అందుకని నేను ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కర్టెన్ రాడ్కి పెట్టి చూద్దాము. కర్టెన్స్ అయితే అరేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ కూర్చోడానికి గట్టిగా కాకుండా మెత్తగా ఉండాలి అని చెప్పి నేను ఇలా బొంత తీసుకుంటున్నాను. మనం ఏదైనా మ్యాట్రిసెస్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలా వేసుకొని ఈ బొంత పైన మంచి కలర్ బెడ్షీట్ తీసుకొని వేసుకోవాలి. నేను పీస్ఫుల్గా ఉంటుందని వైట్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం కుషన్స్ రెడీ చేసుకున్నాం కదా, ఈ కుషన్స్ అరేంజ్ చేసుకోవాలి. తీసుకొని మంచి కలర్ కాంబినేషన్లో ఇలా కుషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే పైన హ్యాంగ్ చేయడానికి నేను ఇలా తీసుకున్నాను. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చిన ఈ తీగలా వచ్చినవి తీసుకున్నాను. చాలా బాగుంటాయి ఇవి. లేదంటే మీరు ఏదైనా సాఫ్ట్ టాయ్స్ కానీ అలాంటివి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మీ దగ్గర ఇంకేదైనా సాఫ్ట్ టాయ్స్ కానీ అలాంటివి ఏవైనా ఉంటే ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పైన ఇలానే ఫ్లవర్స్తో ఇలా వచ్చిన తీగలే కాకుండా ఏదైనా సాఫ్ట్ టాయ్స్, హార్ట్ షేప్స్ ఇలాంటివి కూడా ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ వాల్కి కూడా కావాలంటే మీరు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ డెకరేట్ చేసుకోవచ్చు. మన రూమ్లో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటే మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. రూమ్ కూడా లుక్ చాలా బాగుంటుంది. మణికంఠ ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్గా ఉందా? నీకు చాలా నచ్చిందా? థ్యాంక్ యూ నాన్న. చూసారా, ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న ఒక విండోని ఇలా స్పెషల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
చాలా పీస్ఫుల్గా ఇక్కడ కూర్చొని చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవాలన్నా దేనికైనా చాలా బాగుంటుంది. రూమ్ మనకి అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని ఆశిస్తున్నాను. నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప.